హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు పద్మ పవర్ ఛానల్. ఈరోజు మనము మరమరాలతో ఉండలు ఎలా చేసుకోవాలన్నది మన వీడియో. చాలా కరకరలాడుతూ ఉంటాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనము మరమరాలు ఉండలకి ఏమేమి కావాలన్నది చూద్దాము. ఇక్కడ నేను మరమరాలు తీసుకున్నాను, అలాగే బెల్లము, యాలక్కి పౌడరు, యాలక్కి అండ్ మిరియాల పౌడర్ చేసి పెట్టుకున్నాను. మనం ఈ కప్పుతో 4 కప్పులు మరమరాలు తీసుకోవాలి. నేను ఫస్ట్ 2 కప్పులు వేయించి పక్కన పెట్టుకొని ఇంక 2 కప్పులు తీసుకున్నాను. ఒకేసారి 4 కప్పులు ఈ కడాయిలో వేగవు కాబట్టి మనము ఫ్లేమ్ అన్నది సిమ్లోనే ఉంచుకొని కొద్దిగా మంచిగా ఇలా క్రిస్పీ అయ్యేంత వరకు మరమరాలని వేడి చేసుకోవాలన్నమాట. మామూలుగా ఇలా క్రిస్పీగా ఉంటే మనకు వేడి చేసే అవసరం ఏముండదు, లేకుంటే అది కరకరలాడుతూ ఉండవు కాబట్టి. ఇప్పుడు మనము 4 కప్పుల మరమరాలకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని మనం తీసుకున్నాం కదా బెల్లం వేసుకునేద్దాం. 1 కప్పు సరిపోతుంది ఫ్రెండ్స్. ఒక 2 స్పూన్లు నీళ్ళు వేసుకుందాం. ఇప్పుడు మనము బెల్లం మంచిగా కరిగించుకుందాము. మనం వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ వేసిన తర్వాత మంచిగా బెల్లం కరిగించుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము స్లో అండ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చేసుకోవాలన్నమాట. మంచిగా బెల్లం కరిగిన తర్వాత దీన్ని వడగట్టుకుందాము. ఎప్పుడు కానీ మనం పాకం రెడీ చేసుకునేటప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉంటే తొందరగా కరిగిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఈ స్ట్రైనర్లోకి వడపోసుకొని మళ్ళీ అదే కడాయిలోకి వేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ మంచిగా పాకం అన్నది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాకైతే 1/2 అవర్ 45 మినిట్సే పట్టింది. నేను స్లో ఫ్లేమ్ మనము స్టవ్ అన్నది సిమ్లో ఉంచుకొని పాకం తీసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ పాకం పట్టుకుందాము. పాకం అన్నది చూడండి ఎలా వస్తుందన్నది నేను చెప్తాను. తొందరపడకూడదు, నిదానంగా. చాలామంది ఏమంటే పాకం తీసి ఇలా సౌండ్ వస్తే పాకం రెడీ అయిపోయింది అనుకుంటారు. అలా కాదు, మనం చెక్ చేసిన తర్వాత ఆ పాకాన్ని కూడా మనం తీసి మళ్ళీ వేసుకునేయచ్చు. మన వీడియో ఫాలో అయ్యి మీరు కూడా మరమరాలు ఉండలు చేసుకున్నారనుకోండి, ఎక్కడ ఫెయిల్ అయ్యే అవకాశమే ఉండదు. చాలా సింపుల్గా మీరు కూడా చేసుకునేయచ్చు. చూడండి, మనకు ఉండొచ్చింది, ఇలా సాగిందంతే. ఇలా ఇప్పుడు పాకం రెడీ అయినట్లుగా. అది ఎప్పుడైతే మనకి ఉండ వచ్చి పాకం ఇలా వించితే మనకి ఈజీగా విరిగిపోవాలన్నమాట. ఎలా మనము మురుకులో ఎంత వించితే విరిగిపోతాయి కదా, అలా మన పాకం అన్నది విరిగిపోవాలి. ఇలా ఉండొచ్చి సౌండ్ వస్తే అది పాకం రెడీ అయినట్లు కాదు. మన ఫ్లేమ్ అన్నది సిమ్లోనే ఉంచుకొని ఇలా మిక్స్ చేసుకుంటూ పాకం పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది ఆల్మోస్ట్. ఇంకోసారి చెక్ చేద్దాము. ఎందుకంటే నేను ఇన్నిసార్లు చెక్ చేస్తున్నానంటే మీకు అర్థమవుతుంది కాబట్టి ఇన్నిసార్లు చెక్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇది మంచిగా రెడీ అయిపోయింది. సౌండ్ కూడా వస్తుంది, కాకపోతే సాగుతుంది. చూడండి, ఇలా సాగకూడదు. వించామనుకోండి ఈజీగా విరిగిపోవాలి. చూడండి, గట్టి కూడా పడింది, కాకపోతే సాగుతుంది. ఇలా అయినప్పుడు మనం కట్టేసామనుకోండి మన పళ్ళలకు అంటుకునేస్తాయి అన్నమాట. ఏది చేసుకున్నా, మనం చిక్కీలు చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా ఇలా సాగకూడదు, ఈజీగా విరిగిపోవాలి ఇంచే లోపల. ఇప్పుడు రెడీ అయిపోయింది. చూసారా ఎలా విరిగిపోతుందో? అలా విరిగిపోవాలన్నమాట, సాగకూడదు. ఇప్పుడు కట్టేస్తాం స్టవ్. మనం పొడి చేసుకునే యాలక్కి అంటే పెప్పర్ పౌడర్ వేసుకునేసి ఇప్పుడు
పటపటని మరమరాలు వేసుకునేయాలి. ఇద్దరుంటే ఈజీగా అవుతుంది. నాకు ఇంకో పర్సన్ లేరు కాబట్టి నేను ఒక్కటే సింపుల్గా చేసుకుంటున్నాను అనమాట. ఇద్దరు ఉంటే ఒకరు మిక్స్ చేసుకుంటూ ఒకరు ఇలా వేసుకుంటూ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేసేసాను మరమరాలన్నిటిని. స్టవ్ కట్టేసే చేసుకోవాలి ఫ్రెండ్స్, మంచిగా గుర్తుపెట్టుకోండి. ఇది మిక్స్ చేసుకునేది కూడా ఇలా ఎలా అంటే అలా మిక్స్ చేసేసామనుకోండి మరమరాలు అన్నది విరిగిపోతాయి. ఇప్పుడు నేను తీసుకొచ్చి చూడండి ఇక్కడ పక్కన పెట్టుకునేసాను, కింద పెట్టేసి ఉండలు కట్టుకుంటున్నాను. ఉండలు కట్టేది కూడా చూడండి ఇలా అమ్మికి కట్టకూడదు, లేసుగా ఇలా ఒత్తి రౌండ్గా చుట్టుకోవాలన్నమాట. అలాగా అయితే మన మరమరాలు ఉండలు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన వీడియో మీకు నచ్చినట్లయితే పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. మన వీడియో చూసి మీరు కూడా మరమరాలు ఉండలు చేసుకున్నారనుకోండి, ఫస్ట్ టైంలోనే మీరు పర్ఫెక్ట్గా చేసుకోగలుగుతారు. లాస్ట్లో కూడా ఆయన అంటుకునేసిండు అనేసి పట్టి గోకేయకండి, మళ్ళీ దాన్ని స్టవ్ పైన పెట్టారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో రెడీ అయిపోయాయి. మనకి 1 మంత్ కూడా ఉంటాయన్నమాట. ఇంతవరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్లనే మనం ఛానల్ అన్నది ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.